అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి సర్కార్ మహిళలకు ఒక తీపి కబుర్నైతే ఇవ్వడం జరిగిందనమాట. తమ సూపర్ 6 లో భాగంగా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పథకం దీపం 2. ఈ దీపం 2 పథకం కింద సుమారు ఇప్పటికే 1,20,00,000 మంది లబ్ధి పొందుతా ఉన్నారు. కానీ ఈ దీపం 2 పథకం అమలు చేసిన తొలుత కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది. అదేంటి అంటే, ఈ పథకం అమలులో భాగంగా కొన్ని గైడ్ లైన్స్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే తొలుత మనము సిలిండర్ బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు పేమెంట్ చేయాలి, తర్వాత 24 అవర్స్లో అది కంప్లీట్ సబ్సిడీ కింద అంటే పూర్తిగా రిటర్న్ అవుతుంది అనమాట. సో ఆ లెక్కన కూడా అవి ఉచితమే. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగిందనమాట. మీరు ఉచితంగా ఇస్తామన్నారు కదా, మళ్ళీ ఈ డబ్బులు తీసుకొని తర్వాత రిటర్న్ చేస్తామనడాలేంటి, ఇది మహిళల్ని మీరు మోసం చేస్తా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి విమర్శించడం జరిగింది. కానీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే చెప్పినటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రం ఆర్థికంగా కొంచెం సమస్యల్లో ఉంది, సో ఈ పథకాలు అనేటివి రొటేషన్ మీద చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది, కొంచెం పరిస్థితులు సానుకూలంగా తయారవ్వగానే మీకు అన్ని రకాలుగా వ్యవస్థలు చేస్తాం మేము అని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అదేంటంటే, ఇక మీదట దీపం పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టి సిలిండర్ తీసుకొని తర్వాత అకౌంట్లకి రిటర్న్ అయ్యేటటువంటి ప్రాసెస్ కాకుండా, ఇక మీదట ఈ దీపం 2 పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక, ఉచిత సిలిండర్లకు నగదు అనేది ముందుగానే లబ్ధిదారుల యొక్క అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు కూడా మనం డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాం, కాకపోతే ఆ డబ్బుల్ని గవర్నమెంట్ ముందే మనకి ఇచ్చేస్తుంది అనమాట. మనం ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులతో సిలిండర్లు కొనుక్కుంటాం. ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ సిలిండర్ల డబ్బుల్ని జమ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. ఇక అలాగే జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతువులకు, అలాగే ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. అంటే కొత్త పెన్షన్లు అనమాట ఇస్తూ ఉన్నాము. ఇక మహానాడు లోపలనే నీరు చెట్టు కార్యక్రమంకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తాము. అంతేకాకుండా తమ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఇవ్వబోతా ఉంది, దాని కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరికి అర్హతలు ఉన్నాయి, ఏ అర్హతలు ఉండాలి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేయబోతా ఉన్నాము అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఆ క్యాలెండర్ ఆయన గారు చెప్పింది ఏంటంటే, ఉద్యోగ క్యాలెండరు, జాబ్ క్యాలెండరు, డిఎస్సి క్యాలెండరు అని చెప్పేసి ఏదోదో క్యాలెండర్లు చెప్పాడు. కానీ బట్ సంవత్సరం సాక్షి క్యాలెండర్ మాత్రం వచ్చేదనమాట. ఆయన చెప్పినటువంటి ఆ జాబ్ క్యాలెండర్లు అవి ఇవి ఏవి రాలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్షేమానికి కూడా ఒక క్యాలెండర్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే అమలైనటువంటి పథకాలు, ఇక త్వరలో అమలు కాబోతున్నటువంటి పథకాలు, వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని అందులో పొందుపరుస్తారు. ఎప్పటి నుంచి ఏ పథకం ప్రారంభమవబోతోంది, దానికి అప్లై చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఎంతమంది లబ్ధిదారులు ఆ పథకాలకు అర్హులుగా ఉన్నారు, ఇటువంటి డీటెయిల్స్తో ఒక సంక్షేమ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతా ఉన్నారనమాట. అలాగే ఆల్రెడీ నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని నింపేటటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారనమాట. సో క్యాలెండర్ అనేటటువంటి పదానికి జస్టిఫికేషన్ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. క్యాలెండర్ అనేటటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ మాత్రమే చేసింది. ఇక స్కూళ్ళు ఓపెన్ అవ్వడానికంటే ముందే తల్లులందరికీ తల్లికి వందనం డబ్బులు వాళ్ళ అకౌంట్లలో జమ అవుతాయి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా రైతులకు అన్నదాత సుఖీభవ ఏదైతే పెట్టుబడి సాయం ఉందో అది కూడా ఇంకొక నెలలో అంటే జూన్ లోపలనే రైతులకు అందుతుంది అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక మహిళలకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ప్రయాణం, దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది కూడా తొందరలోనే ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే హామీ ఇచ్చారు కదా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా
మన దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉందనేది ఆలోచించకుండా, మన దగ్గర మ్యాన్ పవర్ ఎంత ఉందనేది ఆలోచించకుండా, మన దగ్గర బస్ ఫెసిలిటీ ఎంత కౌంట్ ఉందనేది తెలియకుండా గుడ్డెద్దుపై చేనులో పడినట్టు ఆ పథకాన్ని కనుక ఇంప్రూవ్మెంట్ చేస్తే అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ఏ విధంగా అయితే ఆ మహిళలకు ఉచిత బస్సు అనేటటువంటి పథకం నవ్వుల పాలైపోయిందో అలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా నవ్వుల పాలయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. సో దాని మీద కంప్లీట్గా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అనేది దానికి గైడ్ లైన్స్ కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏ పథకమైనా సరే ప్రాపర్గా దాన్ని అమలు చేసినప్పుడే దానికి ఒక విలువ. సో దాని మీద కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అధ్యయనం చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి సో ఏ విధంగా దాన్ని అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేస్తే ఆ పథకానికి ఒక విలువ ఉంటుంది అనేది వాళ్ళు త్వరలోనే చెప్పబోతా ఉన్నారు. ఇక ఈ దీపం 2.0 ఈ పథకం విషయానికి వస్తే మాత్రం ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతా ఉందన్నమాట. సో ప్రతి కుటుంబం ఎవరెవరికైతే తెల్ల కార్డు ఉందో వాళ్ళంతా ఈ పథకానికి అర్హులే. ఇప్పటికే దాదాపు 1,20,00,000 మంది ఆ పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా ఆ కౌంట్ అనేది, ఆ అర్హుల జాబితా అనేది పెరిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడున్న ధరల ప్రకారం చూసుకుంటే గనక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ దీపం 2 అనేటటువంటి పథకం ఎంతో గొప్పదైంది. ఎందుకంటే దాదాపు 1100-1200 రూపాయలు అయిపోయింది ఒక్కొక్క సిలిండర్ అనమాట. ఇప్పుడు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం అంటే సో ఇంతకంటే గొప్ప పథకం ఇంకేముంటుంది. సో ఈ పథకాన్ని అప్పట్లోనే తాను రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆలోచించి ఆ పథకాన్ని తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో ఆ పథకానికి లేటెస్ట్ వెర్షన్ 2గా దాన్ని రూపొందించి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం, అంతేకాకుండా భారం తగ్గించడం కోసం అని చెప్పేసి ఆ సిలిండర్కు కావాల్సినటువంటి డబ్బులు కూడా ముందే వాళ్ళ అకౌంట్లలోకి జమ చేసేయడం. దీన్ని బట్టి ఆ పథకం యొక్క విలువ, ఆ పథకాన్ని అమలు చేసే దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ, ఇంట్రెస్ట్, ఇటువంటివన్నీ చూస్తే ఇటువంటి గవర్నమెంట్ను కదా మనం కోరుకున్నది. మనం ఓట్లేసినందుకు మనకు ఒక సంతృప్తి దొరుకుతూ ఉంది అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.